అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇంజనీర్స్ డే ఫర్ ఎవ్రీ వన్. సార్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ, బికాస్ కొద్దిగా సాంగ్ రిలీజ్ ఈవెంట్లో అవ్వచ్చు, లేకుంటే మిగతా సూపర్ స్కూల్ ఈవెంట్స్లో కొద్దిగా బిజీగా ఉండి ఐ కుడెంట్ మేక్ టైమ్ ఫర్ దిస్ లైవ్ సెషన్స్. బట్ ఈరోజు ఈ సెషన్ మాత్రం ఎక్స్క్లూజివ్గా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ ఆ ఇంజనీర్స్ డే గురించి లేదా అసలు ఇంజనీరింగ్ కెరియర్ గురించి చాలామందికి రాంగ్ నోషన్స్ ఉన్నాయి. ఆ రాంగ్ నోషన్ని బీయింగ్ ఏ కెరియర్ కౌన్సిలర్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ రైట్ గైడెన్స్ టు దిస్ పీపుల్. అది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యు ఆర్ రియలీ విల్లింగ్, చాలా ఇంపార్టెంట్ సెషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆల్ ద పీపుల్. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇప్పుడు స్కూలింగ్ తర్వాత కాలేజ్ స్టాండర్డ్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని చెప్పి ఇది ఒక కెరియర్ గైడెన్స్ సెషన్ అండి. డోంట్ మిస్ ఇట్. దానికంటే ముందు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను. నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంజనీర్స్తో మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్, బికాస్ బేసికల్గా నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. దాని తర్వాత అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఐ హ్యావ్ చూసన్ దిస్ సైకాలజీ యాజ్ మై కెరియర్. బట్ బిఫోర్ దట్ బీటెక్లో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను దాన్ని డిఫరెంట్ లీడ్ చేశాను యాక్చువల్గా. దాంట్లో ప్రాజెక్ట్స్ అన్నీ చేసి నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను డిస్కస్ చేసే పాయింట్స్ మీతో చెప్తాను. సృష్టించే వాళ్ళని భగవంతుడు అని మనం అంటుంటాం. సృష్టించే వాళ్ళని మనం భగవంతుడు అని చెప్పి మనం అంటుంటాం, అవునా? భగవంతుడు మహా అయితే ఏం సృష్టించాడంటే ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుడిని, ఇలా అన్నీ మాట్లాడుకుంటే, కానీ భగవంతుడి కంటే ఎక్కువ సృష్టించిన వ్యక్తులు ఎవరంటే ఇంజనీర్స్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఫోన్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేకుంటే లైట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కనిపెట్టింది అలాంటి ఇంజనీర్స్ ఈరోజు మనకు అన్నీ సప్లై చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సృష్టించే వ్యక్తిని భగవంతుడు అంటారో, లేకుంటే ఇలా ఇన్ని కొత్తగా సృష్టించి మనకు ప్రపంచాన్ని చాలా సులువుగా మారుస్తున్నటువంటి చాలామంది ఇంజనీర్స్కి ఈరోజు నేను హ్యాపీ ఇంజనీర్స్ డే చెప్తున్నానండి. మీరు అనుకోవచ్చు, సార్ ఇంజనీర్స్ ఏముంది సార్ అని అనుకుంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి వెలుతురునిచ్చే సూర్యుడు కొంత సమయం వరకే, ఉదయం నుంచి సాయంత్రం దాకా వెలుతురునిస్తే అవసరం లేదండి మేము కూడా సూర్యుడిలాగా వెలుతురునివ్వగలుగుతామని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉండే చీకటిని మొత్తం తీసేస్తూ వెలుతురుని పంచుతున్న వ్యక్తులు ఎవరంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండి. ఈరోజు మెషిన్సే వేగంగా ప్రయాణిస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటే మనిషి ఆలోచనలు వేగంగా ప్రయాణిస్తుంది. లేదు, మేము తయారు చేసే మెషిన్లు కూడా వేగంగా ప్రయాణిస్తాయని చెప్పి అలాంటి మెషిన్లు తయారు చేస్తున్న వ్యక్తులు అంటే మెకానికల్ ఇంజనీర్స్ అండి. కళల్లోనే భవంతులు కట్టుకోగలుగుతాం, కళల్లోనే జీవితం గడపగలుగుతాం అంటే అవసరం లేదు, నిజ జీవితంలో మీ కళల్ని నిజం చేయగలుగుతాం మేమని చెప్పి అలాంటి భవంతుల్ని, మన ప్రపంచాన్ని ముందు తీసుకున్న వ్యక్తులు ఎవరంటే సివిల్ ఇంజనీర్స్ అండి. అంతెందుకండి, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడడం దూరం అయిపోతున్నాం అని అనుకుంటూ ఉంటే అవసరం లేదు, మేము ఆ గ్యాప్ని ఫిల్ చేస్తామని చెప్పి మనుషులు దూరంగా ఉన్నా పర్లేదు కానీ బంధాలు దూరం అవ్వకూడదని చెప్పాలంటే కమ్యూనికేషన్ని ఫీల్ చేస్తున్న వ్యక్తులు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్ అండి. మామూలుగా దేవుడు మనుషుల్ని సృష్టిస్తే మనుషులు రోబోట్స్ని తయారు చేసి దాని యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అండి. ఇలా నేను మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఇంజనీరింగ్ స్ట్రీమ్ చదివే, ప్రతి బ్రాంచ్ చదివే స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సృష్టించడానికే ఉన్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ నేను నిజంగా మీతో మాట్లాడితే చాలామంది ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కెరియర్ని వాళ్ళు అప్పుడు చూస్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ ప్యాషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ కానీ ముఖ్య సమస్య ఏంటంటే చాలామంది దగ్గర ఉండే ఒక డైలాగ్, అదేంటంటే ఏముందండి లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, పెద్ద విషయం ఏముంది అని చెప్పేసి అంటూ ఉన్నారు, జాబ్స్ రావట్లేదు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఈరోజు వాళ్ళందరికీ ఒక ఐ ఓపెనర్ మెసేజ్ లాంటిది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఒకవేళ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి స్ట్రీమ్ ఎంచుకోవాలి, వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. డోంట్ మిస్ ఈవెన్ వన్ పాయింట్ ఆల్సో. మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే లాస్ట్ 15 minutes నేను Q&A తీసుకుంటాను. యూ కెన్ డెలివర్ దట్ ఆల్సో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో, ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో, మీరు ఇంటర్ దాకా చదివేదంతా పునాది చాలా ఇంపార్టెంట్ అండి. పునాది చాలా ఇంపార్టెంట్. పునాది లేకుంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండదు. కానీ దాని తర్వాత బిల్డింగ్ ఎంత బాగా కడితే దానికి అంత రెంట్ వస్తుందండి. బిల్డింగ్ ఎంత బాగా కడితే దానికి ఎంత రెంట్ వస్తుంది. మీరు ఇంటర్ దాకా చదివేది లేకుంటే +1 +2 దాకా చదివేదంతా పునాదండి. దానికి ఎవ్వరు రెంట్ ఇవ్వరు. మేబీ దానికి ఉద్యోగాలు వస్తాయి, చిన్న ఉద్యోగాలు వస్తాయి, కానీ దాని తర్వాత ఏదైతే మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అంతే కదా, బిల్డింగ్ అద్భుతంగా కడితే దానికి తగ్గట్టుగా రెంట్ కూడా అలాగే వస్తుంది. మీరు ఇక్కడి నుంచి ఇంటర్ తర్వాత మీరు ఎంత బాగా డిజైన్ చేసుకుంటే మీ కెరియర్ అంత బాగుంటుందండి.
ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ తర్వాత కట్టే బిల్డింగ్ని బట్టి మీరు రెంట్ వస్తుంది. అంటే మీరు ఎంత బాగా చదివితే మీ శాలరీస్ అవ్వచ్చు, మీ లైఫ్ అవ్వచ్చు, అంత డిజైనింగ్ ఉంటుంది. అందుకే చెప్తారు డిగ్రీ 3 సంవత్సరాలు కానీ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కానీ, అరే నువ్వు 4 సంవత్సరాలు బాగా కష్టపడి చదివితే 40 ఏళ్ళు ఆనందంగా ఉండొచ్చు, 4 సంవత్సరాలు నువ్వు టైం పాస్ చేస్తే 40 ఏళ్ళ జీవితం నువ్వు వృధా చేసుకుంటావు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో ఈ 4 ఏళ్ళ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సార్ ఇంజనీరింగ్ ఇంపార్టెంటా కాదా, అసలు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళొచ్చా లేదంటే, మీరు ఆ రాంగ్ నోషన్ ఏదైతే ఉందో సంవత్సరానికి 150,000 మంది ఇంజనీర్స్ వస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడున్నాయంటే ఇంజనీరింగ్లో లోపం లేదండి. ఇంజనీరింగ్ అనే కెరియర్లో లోపం లేదు. లోపం ఎక్కడుందంటే దాన్ని ప్రిపరేషన్, ఏదైతే మనం ఉద్యోగ అవకాశాలకు అవ్వచ్చు, 4 సంవత్సరాలు మనం చదివే చదువులో లోపం ఉండొచ్చు. అర్థమైందా? నేను అనేది మళ్ళీ అకాడమిక్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా కాదు, మనం చదివే చదువులో లోపం ఉండొచ్చు కానీ ఇంజనీరింగ్లో లోపం లేదండి. అదే ఇంజనీర్స్ లోపం అయితే ఈరోజు ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? అదే ఇంజనీర్స్ లోపం అయితే ఈరోజు ఇన్ని వాట్ ఈస్ లైక్ మెషిన్ డిజైనింగ్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంజనీరింగ్లో లోపం లేదు, మనం చదివే విధానం లోపం ఉంది. ఆ లోపాన్ని భర్తీ చేయాలంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూఆర్ చూసింగ్ ఇంజనీరింగ్, మనందరికీ తెలిసింది ఏం తెలుసా? ఈసీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, సిఎస్సి, ఇలా మాట్లాడితే మనం మాట్లాడేది 5 బ్రాంచ్లు అండి. ఇంకొకటి 6ది వచ్చి ఐటీ ఉంటుంది, అంతే. ప్రతి ఒక్కరూ దేనికే వెళ్తూ ఉన్నారు. కానీ నిజంగా ఇంజనీరింగ్ మాట్లాడుకుంటే ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయంటే 55కు పైగా ఇంజనీరింగ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఇంటర్ డిసిప్లినరీ ఇలా చాలా ఉంటాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఆల్మోస్ట్ 55+ ఉంటాయి. మీరు ఒక్కసారి లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మీరు కొడితే ఆల్మోస్ట్ యూ విల్ ఫైండ్ 55 స్ట్రీమ్స్. 55 స్ట్రీమ్స్కి డిఫరెంట్ కాంపిటీషన్ లెవెల్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే మీకు డిఫరెన్షియేట్ చెప్పాలంటే సౌత్ మొత్తం సిఎస్సికి, ఈసీకి చాలా డిమాండ్ సౌత్ మొత్తం. అదే మీరు నార్త్ సైడ్కి వెళ్ళారంటే, లక్నో కానీ ఢిల్లీ ఆ సైడ్ వెళ్ళారంటే వాళ్ళు యాక్చువల్గా ఆర్ట్స్కి వెళ్తారు. ఒకవేళ ఇంజనీరింగ్కి వస్తే ఫస్ట్ మెకానికల్, తర్వాత సివిల్, దాని తర్వాత ట్రిపుల్ ఈ, దాని తర్వాత ఈసీఈ, లాస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ ఎక్కువ నేర్చుకోవాలని చెప్పి. కానీ మన సైడ్ ఏముంటుంది తెలుసా? సిఎస్సికి పిచ్చ డిమాండ్. సాఫ్ట్వేర్కి వెళ్తే హ్యాపీగా ఏసీలో కూర్చొని ఉండొచ్చు, ఈసీకి వెళ్తే కొద్దిగా మేలీ సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది, ట్రిపుల్ఈకి వెళ్ళినా కూడా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, లేకుంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. మెకానికల్ అసలు అమ్మాయిలు చేయకూడదు, అబ్బాయిలు మాత్రమే చేయాలి. అబ్బాయిలు కూడా సారీ ఏమనుకోకండి, రాంగ్ నోషన్ అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మాత్రం అబ్బాయిలు మెకానికల్ చేయగలుగుతారు, లేకుంటే ఎవరు చేయలేరు. సివిల్ చేస్తే అసలు ఉద్యోగాలు రావండి, వాళ్ళు ఎండకెళ్ళి పనిచేయాలి. ఇలాంటివన్నీ మీరు పక్కన పెట్టి నిజంగా మీరు ఎందుకు చదువుతున్నారో ఆలోచిస్తే మాత్రం ఇంజనీరింగ్ ఇస్ అ వండర్ఫుల్ స్ట్రీమ్. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఫైండ్ అవుట్ ఆల్ ద బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇంటర్లో కూడా మనకి తెలిసిన వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, అంతే. ఇంకెంతకంటే మనకేమీ తెలియవు. దయచేసి అక్కడి నుంచి నెక్స్ట్ ముందడుగేసి ఇంటర్లో కూడా ఆల్మోస్ట్ 30+ ఉంటాయి ఇంటర్ డిసిప్లినరీ. హిస్టరీ, కామర్స్, ఇంకో బ్రాంచ్ కలిపి, సాంస్క్రిట్ కలిపేవి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఫస్ట్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. ఇంజనీరింగ్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, పెట్రోలియం, ఇలా చాలా ఇంజనీరింగ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు కొన్ని కాలేజెస్ ఉంటాయి. అవి మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ స్ట్రీమ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది, నేను ఇది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకముందు ప్యాటర్న్ మొత్తం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను వరుసగా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నట్టు మాట్లాడతాను. పాస్ట్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలని చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే 2010లో ఇంజనీరింగ్కి సాఫ్ట్వేర్కి చాలా భూమి ఉందని చెప్పి అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులందరూ వచ్చి నేరుగా ఇంజనీరింగ్ మీద పడ్డారు. సిఎస్సి బ్రాంచ్ పర్టికులర్గా కొన్ని లక్షల మంది వచ్చి పడ్డారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంటర్ అయిపోయే టైంకి ఏది బాగుందో దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్నారు. కానీ నిజమైన ప్లానింగ్ ఏంటి తెలుసా? ఇంటర్ అయిపోయినప్పుడు అప్పుడు ఏది బాగుందో అది చూడకూడదండి, అప్పుడు ఏది డిమాండింగ్ ఉందో చూడకూడదండి. రాబోయే 40 సంవత్సరాలు ఏ ఫీల్డ్కి డిమాండ్ ఉంటుందో తెలుసుకొని దాంట్లో మీ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళాలి. కానీ ఏదో షార్ట్ టర్మ్గా మీరు కనుక అరే ఇప్పుడు ఇంజనీరింగ్ చాలా బాగుంది, నేను ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయిపోతానని జాయిన్ అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత డౌన్ఫాల్ అయిపోతే మీరు అప్పుడే బయటకు వస్తారు. అది డౌన్ఫాల్ అవ్వగానే యూ డోంట్ హ్యావ్ లైక్ ఎలా ఫేస్ చేయాలో కాన్ఫిడెన్స్ అక్కడ ఉండదు. దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసి మీరేనండి. దయచేసి ఎప్పుడైనా కెరీర్ని బిల్డ్ చేసుకునేటప్పుడు రాబోయే 40 సంవత్సరాలు దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అలా అని చెప్పి మీరు అడగొచ్చు, సార్ 40 సంవత్సరాలను ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతామంటే బాగా గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ సర్టైన్ ప్రొఫెషన్స్, దాని డిమాండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. డాక్టర్స్ ప్రొఫెషన్ డిమాండ్ అలాగే ఉంటుంది, సివిల్ ఇంజనీర్స్ అలాగే ఉంటుంది, మెకానికల్ అలాగే ఉంటుంది, ఆటోమొబైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇలా కొన్ని స్ట్రీమ్స్ యొక్క డిమాండ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఫస్ట్ మీరు పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సింది 40 సంవత్సరాల డిమాండ్ దేంట్లో ఉంటుందో అలాంటి ఫీల్డ్స్ ఫస్ట్ నేర్పించండి.
అవి తెలియకుండా ఇప్పుడు బాగుందని చెప్పి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు వాళ్ళు చదువుకునేసరికి ఆ డిమాండ్ తగ్గిపోతే ఏం చేస్తారండి? ఇక్కడ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసింది అందుకేనండి. సిఎస్సి చాలామంది ఇబ్బంది పడింది కూడా అక్కడ అందుకే. సో జాబ్ రావట్లేదు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, జాబ్ రాదండి. మీకు పర్టికులర్గా టాప్ కాలేజ్లో చదివి 80% వస్తే, ఓ నువ్వు పలానా కాలేజ్లో చదివావా, సూపర్ బ్రాండ్ కాలేజ్, లోపలికి రా నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఎవ్వరు ఉద్యోగం ఇవ్వరండి. మీరు లోపలికి వచ్చాక మీ ఇంటెలిజెన్స్ వల్ల మీకు ఉద్యోగం వస్తుంది, కానీ అక్కడ క్యాంపస్లో చదవడం వల్ల, ఆ పర్టికులర్ కాలేజ్లో మీరు చదవడం వల్ల, ఆ బ్రాండ్ వల్ల మీకు ఉద్యోగం వస్తుందని ఎక్కడ గ్యారంటీ లేదండి. దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ ఇది కాలేజ్ చూస్ చేసుకునే ముందు. సెకండ్, ఇంకోటి ఏంటంటే కాలేజ్ చూస్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే, మా అబ్బాయిని టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఏముంది, టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఏముంది, తెలంగాణలో ఏముంది, దాంట్లో జాయిన్ చేస్తే మా కొడుకు అక్కడ చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, అసలు నా స్టేటస్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటారు. దానికోసం వాళ్ళు కావాలంటే మేనేజ్మెంట్ సీట్లోకి వెళ్ళైనా 20-30 లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేస్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయని జాయిన్ చేస్తున్నారంటే మాత్రం మీరు చేసేది చాలా 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 పెద్ద మిస్టేక్ అండి. ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మాత్రం వస్తున్నాయని మీరు జాయిన్ చేస్తున్నారంటే మాత్రం అది చాలా 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 పెద్ద మిస్టేక్. కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా అని చూడకండి. ఏ కాలేజ్లో మా బాబుని కానీ పాపని కానీ జాయిన్ చేస్తే ఉద్యోగం తెచ్చుకునే అవకాశం కానీ, లేకుంటే సొంతగా నైపుణ్యం నేర్పించే అంటే స్కిల్ నేర్పించే కాలేజ్ ఎక్కడనే ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి. అంతేగాని ఆ కాలేజ్లో జాయిన్ చేస్తే మామూలుగా బ్రౌచర్లో పెడతారు 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని. ఎప్పుడైనా వెళ్ళి అడగండి 100% ప్లేస్మెంట్ అంటే ఏంటి సార్, మీరు ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఇవన్నీ ఫస్ట్ మీరు కనుక్కుంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని ప్లేస్మెంట్ 100% గ్యారంటీ కాలేజ్లో కాదండి, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే కాలేజ్లో జాయిన్ చేయించండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే, మీ అబ్బాయికి బయట ఇండస్ట్రీకి ఏదైతే స్కిల్స్ కావాలో అవన్నీ కాలేజ్లో మేము నేర్పిస్తాము, మేము ట్రైన్ చేసి పంపిస్తాం, దాని తర్వాత మీ అబ్బాయి వెళ్ళి జాబ్ సంపాదించాలని చెప్పి ధైర్యం ఇచ్చే కాలేజెస్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి, 1 అని చెప్పి అక్కడ జాయిన్ చేస్తే 1,00,000 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికో ఒకటిగా వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా మీరు సినారియో చూస్తే 1,00,000 మందిలో 10 మందో 20 మందికి ర్యాంకులు వస్తాయి. ఈ తల్లిదండ్రులందరూ ఏం చేస్తారు, నేరుగా అక్కడ జాయిన్ చేస్తారు. తీరా చూస్తే మా అబ్బాయికి ఏం ఫస్ట్ ర్యాంక్ రాలేదంటారు. ప్రాబ్లం కాలేజ్లో లేదండి, మన మైండ్ సెట్లో ఉంది. సారీ, నేను ఒక వెల్ విషర్గా చెప్తున్నాను, యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్గా చెప్తున్నాను. మీరు నుంచి 20 లక్షలు తీసుకెళ్లి కాలేజ్లో జాయిన్ చేస్తారు కదా, అలాంటి తల్లిదండ్రులందరికీ నేను చెప్తాను, టాప్ మోస్ట్ కాలేజ్లో 20 లక్షలు పెట్టి జాయిన్ చేసే బదులు నార్మల్ కాలేజ్లో 5 లక్షలు పెట్టి జాయిన్ చేసి మిగతా ఒక 2-3 లక్షలు కరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఒక ల్యాప్టాప్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి, సంవత్సరానికి ఒక టెక్నాలజీ నేర్చుకోమనండి, సంవత్సరానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకోమనండి. అలా కనుక 4 సంవత్సరాలు కనుక నేర్చుకుంటే మీ అబ్బాయి ఉద్యోగం కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయి దగ్గరికి ఉద్యోగాలు పరిగెట్టుకుంటూ వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తానండి. ఈరోజు చాలామంది చిన్న కాలేజెస్లో 5 lakhs 6 lakhs సెలక్షన్ ఎలా జరిగింది, ఎలా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే, బికాస్ ఆ స్టూడెంట్స్ ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజ్లో చదివేదానికంటే వీళ్ళు కొత్తగా బయట టెక్నాలజీస్ అన్ని నేర్చుకుంటూ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. మనం ఏం చేస్తాం తెలుసా, బీటెక్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అప్పుడు హడావిడి పడతాం. కానీ మీ పిల్లలకి ఫస్ట్ మీరు ట్రైన్ చేయాల్సింది, నాన్న నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్ నేర్చుకో, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీకి ఏం కావాలో అది ఇప్పటి నుంచి నేర్చుకో. మీరు చిన్నప్పుడు పిల్లలకి ఏంటి, డాన్స్ నేర్పిస్తారు, స్కేటింగ్ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. కానీ ఒక ఇంజనీరింగ్ కోర్స్కి వచ్చాక చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రిలాక్స్ అయిపోయి 4 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అని రిలాక్స్ అవుతారు చూసారా, అక్కడ మన ఓటమి మొదలవుతుందండి, అక్కడ మన ఓటమి మొదలవుతుంది. దయచేసి ఆ మూమెంట్లో మీరు కనుక, నేను చాలామందికి ఇదే రికమెండ్ చేస్తాను, 18 లక్షలు పెట్టి మీరు అక్కడ జాయిన్ అవ్వడం కాదు, అదే ఒక 5 లక్షలు పెట్టి నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యి 1,00,000 రూపాయలు కనుక మీరు ఇన్వెస్ట్ చేసి డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ టెక్నాలజీస్ అవన్నీ నేర్చుకుంటే మీ లైఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అర్థమైందా? ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సార్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? 100% ప్లేస్మెంట్స్ దయచేసి వెళ్ళకండి. 100% ప్లేస్మెంట్ అంటే ఒకసారి కనుక్కోండి, సార్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమందికి ఎంతెంత ప్యాకేజ్ ఇచ్చారు, ఎంతమందికి వాట్ ఈస్ లైక్ అలాట్మెంట్ ఆర్ ఎల్స్ దాన్ని ఏదో అంటారండి, నాకు కరెక్ట్గా టర్మ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు సడన్గా. ప్లేస్మెంట్ ఆఫర్స్ ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఫస్ట్ అది కనుక్కోండి. కానీ నేను ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాలేజ్లో బిల్డింగ్ బాగుందని జాయిన్ అవ్వకండి. రేపటి రోజున బిల్డింగ్ కోసం మీరు జాయిన్ అవ్వట్లా. అకాడమిక్స్ ఫస్ట్, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్స్. ఎంతమంది డాక్టరేట్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది డాక్టరేట్స్ కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అసలు ఆ కాలేజ్లో ఎన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి, అర్థమైందా?
కాలేజెస్లో అసలు సైంటిఫిక్గా ఎన్ని రీసెర్చ్ జరుగుతున్నాయి, ఎన్ని వాళ్ళ స్టూడెంట్స్ కనిపెట్టారు, ఇలాంటివన్నీ లిస్ట్ డౌన్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూడండి. ఇంజనీరింగ్ ఇస్ ద ఓన్లీ స్ట్రీమ్, చదువుతో పాటు స్కిల్ కూడా నేర్చుకోవాలి. మీకు చిన్నప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, కానీ ఇంజనీరింగ్లో యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ ఆర్ ఎల్స్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. యూ నీడ్ టు వాట్ ఈస్ లైక్ ఓవర్కమ్ దట్ ఫియర్. అది కావాలంటే ఇంజనీరింగ్ ఇస్ ద రైట్ ప్లేస్. బికాస్ కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకోలేరు, ఈ స్ట్రీమ్లో నేర్చుకోగలుగుతారు. సో మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎన్ని కాలేజ్లో ప్రెజెంటేషన్ జరుగుతున్నాయి, ఎన్ని కాలేజ్లో ఓరియంటేషన్ జరుగుతున్నాయి, ఇవన్నీ మీరు లిస్ట్ డౌన్ చేస్తే దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఎటువంటి కోర్సెస్ నేర్పిస్తున్నారు, ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పిల్లల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు, అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేయండి. అంతేగాని మా అబ్బాయి ఫలానా టాప్ మోస్ట్ కాలేజ్లో చదువుతున్నాను మీ బ్రాండ్ కోసం చూస్తే లాస్ట్కి ఆ బ్రాండే మిగులుతుంది, కానీ మీ అబ్బాయి దగ్గర కంటెంట్ మాత్రం ఉండదండి. నాకు తెలిసి ప్రాపర్ ప్లానింగ్, మీరు ఒక ఇల్లు కట్టాలంటేనే ప్రాపర్గా ఇంజనీర్ దగ్గరికి ప్లాన్ తీసుకుంటారు, దాని తర్వాత ముహూర్తాలు చూస్తారు, దాని తర్వాత ఎక్కడెక్కడ స్పేసింగ్ అన్నీ క్లియర్గా చేసుకొని ఇల్లు కడుతున్నారంటే దాని వెనకాలే ఉండి మొత్తం జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటి ఇంటికే మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి మీరెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఒకసారి ఆలోచించండి. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఏమీ లేదండి, మనం వేసే ప్రతి అడుగులో చాలా ఇంపార్టెంట్. దానికని ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు మాత్రం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా వీడియో మధ్యలో జాయిన్ అయితే లాస్ట్ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మీరు చూడండి. పర్టికులర్గా ఇది ఇంజనీరింగ్ అనే కాదు, మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏదన్నా మీరు కాలేజ్ చూస్ చేసుకోవాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కాలేజ్లో జాయిన్ అయ్యాక మనకి చాలామందికి ఉండే జబ్బు ఏంటంటే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాడు 4వ సంవత్సరంలో వాడికి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అబ్బా, అనవసరంగా 3 సంవత్సరాలు వేస్ట్ చేశా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని 4వ సంవత్సరంలో రియలైజ్ అవుతారు. కానీ దయచేసి ఒక్క చిన్న విషయం, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగింది ఎవరు తెలుసా? ఆ కాలేజ్లో ఆల్రెడీ చదివే సీనియర్స్. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే జూనియర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరేం చేస్తారంటే సోషల్ మీడియాలో పలానా కాలేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఎక్స్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ఆ ఎక్స్ కాలేజ్ అని చెప్పి మీరు ఫేస్బుక్లో కొట్టండి. ఫేస్బుక్లో కొట్టాక దాంట్లో చదివే స్టూడెంట్స్ లిస్ట్ అంతా మీకు మామూలుగా వాళ్ళు పెట్టుకుంటారు, ఐఎమ్ స్టడీయింగ్ ఎట్ దిస్ సో అండ్ సో ఎక్స్ కాలేజ్ అని పెట్టుకుంటారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి. వాళ్ళని అడగండి, హలో బ్రదర్, డోంట్ మైండ్, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ లైక్ ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కాలేజ్, కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఎలా ఉంటుందని ఒకసారి అడగండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఏ కాలేజ్లో చదివే వాళ్ళు ఆ కాలేజ్ గురించి గొప్పగా చెప్పరంటే, కానీ మనం అడిగే ప్రశ్నని బట్టి ఉంటుంది. ఏం అడగాలి తెలుసా? కాలేజ్ బాగుందా బాగాలేదా అడగండి. ఎవరన్నా సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు సినిమా బాగుందా లేదని అడిగారంటే దట్ ఈస్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ క్వశ్చన్. అది ఏం అడగాలి తెలుసా? భయ్యా సినిమా మీకు నచ్చిందా లేదా? ఫస్ట్ థింగ్. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు, నచ్చిందంటే ఎందుకు నచ్చింది. అర్థమైందా? ఏ ఏ ఎలివేషన్స్ బాగున్నాయి అలాంటివి అడగాలి. మనమే అడుగుతాం తెలుసా, సినిమా బాగుందా బాగాలేదంటే వాడు బాగాలేదంటే ఆ అబ్బాయికి నచ్చలేదేమో, కానీ మనం వెళ్తే మనకు ఆ సినిమా నచ్చచ్చు కదా. సో ఎప్పుడు డైరెక్ట్గా సినిమా బాగుందా బాగాలేదని అడగకూడదు, మీకు ఎందుకు నచ్చలేదు, మీకు ఎందుకు నచ్చింది అని అడిగితే యూ విల్ అండర్స్టాండ్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇప్పుడు ఏ కాలేజ్ గురించి ఏదైనా స్టూడెంట్ అడగాలన్నప్పుడు, భయ్యా ఈ కాలేజ్లో రీసెర్చ్లు ఏమైనా జరుగుతుంటాయా, భయ్యా ఈ కాలేజ్లో డాక్టరేట్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ కాలేజ్లో నెక్స్ట్ స్టూడెంట్ జాయిన్ అయ్యాక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లేకుంటే డిఫరెంట్ కోర్సెస్ అవ్వచ్చు, టెక్నాలజీ ఏమైనా నేర్పిస్తున్నారా, ఇవన్నీ మీరు అడిగితే ఖచ్చితంగా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారండి. ఇది ఫస్ట్ స్టూడెంట్ మీరు చేయాల్సిన రీసెర్చ్. ఫోన్ కొనాలంటే మొన్న ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే నాకు చాలా వింత అనిపించింది. 10,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొనడానికి ఆ అబ్బాయి దాదాపుగా 2.5 రోజు 2.5 డే పాటు కంప్లీట్గా ఒక మొబైల్ ఇది ఒక మొబైల్ ఇది అలా పక్కన పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకుంటూ చేశాడు మొత్తం. అర్థమైందా? కంపేర్ చేసుకుంటూ 2.5 డే ఫర్ 1 మొబైల్. దట్ ఈస్ లైక్ 1 year తర్వాత మళ్ళీ మనం మార్చేస్తాం, మళ్ళీ వేరేది యూస్ చేస్తాం. అలాంటి మొబైల్కే మనం 2.5 డే ఇన్వెస్ట్ చేసామంటే, అలాంటిది 4.5 సంవత్సరం మీ కెరియర్, దాని తర్వాత 40 ఏళ్ళ మీ జీవితం, ఇవన్నీ కలిపి మనం ర్యాండమ్గా అలా డెసిషన్స్ ఎలా తీసుకుంటామండి? ఫస్ట్ కొద్దిగానే రీసెర్చ్ చేయాలి కదా. ఒక టెక్నాలజీ, ఒక వస్తువు గురించి మనం అంత రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన భవిష్యత్తు గురించి మనం ఎంత రీసెర్చ్ చేయాలి? ఇది అమ్మా నాన్న గురించి కాదు నేను చెప్పేది, స్టూడెంట్స్ గురించి. దయచేసి ఆ రీసెర్చ్ చేయండి. దాని తర్వాత మీరు కనుక 4 ఏళ్లలో ప్రతి సంవత్సరం మీరు ఒక టెక్నాలజీ కనుక నేర్చుకుంటూ బయటకు వస్తే, గ్యారంటీగా చెప్తున్నాను, కాల్ రెగరేసుకొని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, ఎస్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎ జాబ్. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుందంటే, కాలేజ్ నుంచి మీకు కాన్ఫిడెన్స్ రాదండి, మీ వల్ల కాలేజ్కే కాన్ఫిడెన్స్ రావాలి. అది మీరు ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది.
నేను ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే సమస్య. చాలామంది దగ్గర వర్క్ ఉంది, 80%, 90%. ఎవరు ఉద్యోగాలు ఇవ్వడండి. లోపలికి వెళ్ళాక మీరు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలామంది 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దే గాట్ టు నో లైక్ ఇది నాకు మేబీ ఈ స్ట్రీమ్ నాకు కాదు, ఇంకా నేను నెక్స్ట్ స్ట్రీమ్కి వెళ్తానని చెప్పి కొంతమంది డిజిటల్ మార్కెటింగ్లోకి వెళ్ళిన ఉన్నారు. నా ఫ్రెండ్సే కొంతమంది, ఇప్పుడు ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. నేను 4th ఇయర్ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఐ హావ్ గివెన్ మై బెస్ట్. ఎలా అంటే లైన్ ఫాలోవర్ రోబోట్ అని ఒకటి, సౌండ్ చేస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యే ఎక్విప్మెంట్స్ నేను కనిపెట్టాను. ఏది కాలేజ్లో చదివే టైంలో. అలా చేయబట్టే ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి కారణం. బికాజ్ ఐ హావ్ గివెన్ ఆల్మోస్ట్ 74 పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్కి నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇది నేను నా కాలేజ్లో నేర్చుకున్నాను. అలా ఏ కాలేజ్లో అయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బిల్డ్ చేస్తున్నారో అక్కడికి వెళ్తే, ఒకవేళ చదువులో మేబీ అలా అని చెప్పి నేను పూర్ కాదండి, 66% ఉంది, దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. కానీ ఈరోజు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. అది ఎక్కడ బిల్డ్ అవుతుందంటే ఈ ఏరియాలో, దట్ ఈస్ ఈ ఏజ్లో మీకు బిల్ట్ అవుతుంది. అది ఎలా బిల్ట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. అలా అని చెప్పి మీరు టాప్ కాలేజ్ కాదు, ఇక్కడ మీరు కూడా బిల్డ్ చేసుకోగలుగుతారు. నేను నా కాలేజ్ చదివేటప్పుడు ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ మేడ్ ఆల్మోస్ట్ 70+ ప్రెజెంటేషన్స్. మిగతా వాళ్ళందరూ ఎవరు రాలేదు. ఐ హ్యావ్ టేకెన్ దట్ ఇనిషియేటివ్ బికాస్ ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఐ హ్యావ్ విజన్. దయచేసి ఇది ఒక్కటి మాత్రం పెట్టుకొని, ఇంజనీరింగ్లో మాత్రం లోపం లేదండి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ లైక్ స్టూడెంట్స్ ఆర్ లూజింగ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ 4 years టైం ఉందిగా తర్వాత చూసుకుందాంలే అనే ఆ స్మాల్ నెగ్లిజెన్స్ అనుకోండి, ఇగ్నోరెన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ నేమ్, అది మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో దయచేసి మీరు స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం యూ విల్ బికమ్ మాస్టర్. చాలామంది అంటారు మెకానికల్ ఇంజనీర్కి ఏమొచ్చండి, సారీ ఏమనుకోకండి, మెకానికల్ ఇంజనీర్కి ఏమొచ్చండి, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఏమొచ్చండి, ఇంట్లో కరెంట్ పోతే వాడు బిగించుకోలేడు, మన ఎలక్ట్రీషియన్ పిలవాలి, అవునా, ఇలా మాట్లాడతారు. కానీ నేను చెప్పేదేంటంటే ఎలక్ట్రీషియన్ మామూలుగా ఈ చిన్న చిన్న వర్క్స్ చేసుకోగలుగుతారు. మీరు ఎడ్యుకేషన్ కరెక్ట్గా పెట్టుకొని ఆ స్కిల్ని కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే, మీరు వెళ్ళి థర్మల్ పవర్ స్టేషన్ లాంటి దాంట్లో వర్క్ చేస్తే మీకు వచ్చే రెస్పెక్ట్, మీకు వచ్చే వాల్యూ, మీకు వచ్చే మనీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చెప్పడానికి మెకానికల్ ఇంజనీర్కి ఏమవచ్చు, ఏమీ రాదు, వాడు ఇంట్లో వర్కే చేసుకోలేడు, కానీ వాడు పెద్ద పెద్ద మిషన్ డిజైన్ చేయడానికి మెకానికల్ ఇంజనీర్సే మనకు కావాలి. ఆ మెకానికల్ ఇంజనీర్సే లేకుంటే మనం ఈరోజు కార్లో తిరిగే వాళ్ళం కాదండి. ఆ మెకానికల్ ఇంజనీర్సే లేకుంటే మనం ఈరోజు ఏరోప్లేన్ తిరిగే వాళ్ళం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మేక్ షూర్. మనం కొన్నిసార్లు ఇంజనీర్స్ని ఇలా మనం మాట్లాడేస్తూ ఉంటాం, కానీ మనం చాలాసార్లు లేమెన్ లాంగ్వేజ్లో కంపేర్ చేస్తుంటాం. ఎలక్ట్రీషియన్ చూసి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ నేర్చుకోవాలని. లేదండి, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది, వీళ్ళ రెస్పెక్ట్ వీళ్ళది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది ఉంటుంది. కానీ ఇక్కడ రెస్పెక్ట్ ఎవరో ఇచ్చేది కాదు, మనం సంపాదించుకునేది. అది ఎప్పుడు సంపాదించుకుంటారంటే స్టూడెంట్స్, మీరు 4 ఏళ్లలో కేవలం అకాడమిక్స్ మాత్రమే ఫోకస్ కాకుండా బయట మార్కెట్స్కి ఏ ఫీల్డ్ కావాలో అది మీరు నేర్చుకున్న రోజు మీరు చాలా బాగా చేయగలుగుతారు. అందులో భాగంగానే ఈ ఇంజనీర్స్ డే రోజు మీ అందరికి ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాను. నేను ఈ మధ్య చాలామంది ఫేస్బుక్ యాడ్స్లో, ఎంతమంది చూసారో నాకు ఇప్పుడు కామెంట్స్ పెట్టండి, ఎంతమంది ఫేస్బుక్ యాడ్స్లో కోడింగ్ వీటన్నిటి గురించి చూస్తున్నారు, పిల్లలు ప్రోగ్రామింగ్ కోడింగ్స్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. చాలా 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 మంచి పాయింట్ అండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒకళ్ళు టెక్నాలజీ పరంగా కొద్దిగా ఇంట్రెస్ట్ పెంచడానికి వాళ్ళకి గేమింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా, ఎంతమంది చూసారా మీరు కింద కామెంట్స్లో పెట్టండి. ఫేస్బుక్లో యాడ్స్ కానీ, టీవీలో యాడ్స్ కానీ, ప్రోగ్రామింగ్ మీద, గేమింగ్ మీద, కోడింగ్ మీద చూసారా? ఒకసారి మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ వ్యూవర్స్ ఉన్నారని చెప్పి, వ్యూవర్స్ నిద్రపోకుండా క్లాస్ వింటున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది లైవ్లో ఇంటరాక్షన్. సో మీకు ఏదైనా అనిపిస్తే, ఎంతమంది టీవీలో కానీ ప్రోగ్రామింగ్ మీద, కోడింగ్ మీద ఇలా నేర్పిస్తూ ఉంటే, నేను ఇప్పుడు అదే అనుకున్నాను. దాంట్లో కోడింగ్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కరు థౌజండ్స్, 40,000, 50,000 ఫర్ 1 month ఇలా అంటూ ఉన్నారు. నాకు అనిపించింది 40,000, 50,000 పెట్టి వాళ్ళు ఎప్పుడు నేర్చుకొని అంత డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, దానివల్ల వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వగలుగుతారు, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి నాకు బాధేస్తూ ఉండి, దానికోసం ఈ ఇంజనీర్స్ డే రోజు నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. సొసైటీకి నేను ఏదో చేయాలని ఒక దృఢ సంకల్పంతో వీఆర్ డూయింగ్ వన్ థింగ్. ఒక్క చిన్న ఇనిషియేటివ్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే 1000 రూపీస్ లోపల ఇన్వెస్ట్మెంట్తో మీ అందరికీ పైథాన్ కానీ ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ సూపర్ స్కూల్ నుంచి. మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి, 1000 రూపీస్ లోపల మీకు పైథాన్ ఇవి ఎవ్వరు నేర్పారు, నేను నేర్పిస్తాను. యాజ్ ఎ సూపర్ స్కూల్ ఒక ఇనిషియేటివ్తో మీ ముందు. ఎవరో వైట్ హ్యాట్ ఇవన్నీ రాశారు, అర్థమైందా? సో 1000 రూపీస్ లోపల మీకు పైథాన్ ఒకసారి వెళ్ళి మీరు నెట్లో కూడా కొట్టి చూడండి.
కానీ ఇక్కడ ఎవరు చేత చెప్పిస్తున్నారు? ఏదో ట్యూటర్ వీళ్ళందరూ కాదండి. ఎవరైతే రియల్ టైం పైథాన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో, రియల్ టైం పైథాన్లో వర్క్ చేస్తున్నారో ఆ స్టూడెంట్, ఆ పర్టికులర్ పర్సన్స్ ఇలా డిఫరెంట్ రిసోర్సెస్ తీసుకొని వచ్చి మీకు 1000 రూపీస్ లోపల కోడింగ్ అదంతా నేర్పించి మిగతా ఎంత కాంట్రిబ్యూషన్ అయినా సూపర్ స్కూల్ భరిస్తుంది. మీకోసం అది నేను సూన్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ దట్. ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రిజిస్టర్ దట్. నేను ఇప్పుడేం షేర్ చేయట్లేదు మీకు, ఊరికే ఈ రోజు ఇంజనీర్స్ డే రోజు చాలా మంది ఆ స్కిల్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ఇంజనీర్స్ ఇక్కడ, ఎంతమంది ఇప్పుడు లైవ్లో ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా బీటెక్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు చెప్పండి. ఎంతమంది ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మీ బేసిక్ సి కానీ C++ కానీ జావా కానీ కంప్యూటర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎంతమంది భయపడుతుంటారు? నిజం చెప్పండి, ఎంతమంది భయపడుతుంటారు? సి కానీ C++ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎంతమందికి భయం వేస్తుంటుంది? కొంతమంది ఈజీగా చేయగలుగుతారు, కొంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అర్థమైందా? దానికోసంగా సూపర్ స్కూల్ ఒక న్యూ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి 1000 రూపీస్ లోపల మీకు కోడింగ్ అంతా నేర్పించి దాని తర్వాత ఒక బేసిక్ స్టెప్తో అలా అని చెప్పి మీకు మ్యాక్సిమం వర్స్ట్ కేసులో కూడా 1500 రూపీస్ దాటకుండా మీ చేత కోడింగ్ డిజైన్ చేయించే విధంగా, మీ చేత ప్రోగ్రామింగ్ రాపించే విధంగా, మీకు మినిమం పైథాన్ స్కిల్స్ నేర్పించే విధంగా వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ ఇనిషియేటివ్ అండి. వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ ఇనిషియేటివ్. దీనికి ఏజ్ గ్రూప్ ఏమీ లేదండి. ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, అంటే ఏజ్ గ్రూప్ అంటే మరీ ఎల్కేజీ పిల్లల్ని తీసుకొని కూర్చోబెట్టకూడదు. మినిమం అది నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను, డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా మీకు అనౌన్స్ చేస్తాను. ఇఫ్ యూ పీపుల్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, సూపర్ స్కూల్ ఈజ్ రెడీ టు ఫేస్ దట్ స్కిల్ డెవలప్మెంట్. ఎందుకంటే చాలామంది ఆ స్కిల్ని బయటికి వెళ్ళి మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత మీరు 20,000-30,000 తీసుకెళ్ళి అప్పుడు కూర్చొని ఆ స్కిల్స్ నేర్చుకోవడం కంటే టైం పాస్ చేస్తూ, సారీ టు యూజ్ దిస్ వర్డ్, మీరు ఇంట్లోనే టైం పాస్ చేసే టైంలో, ఆ టైంలో ఇంట్లో కూర్చొని తక్కువ మనీతో మీరు నేర్చుకునే అవకాశం నేను సూపర్ స్కూల్ మీ ముందు తీసుకురాబోతుంది. విత్ ఇన్ ఏ వీక్స్ టైం వీఆర్ కమింగ్ విత్ దాట్. సో స్టే ట్యూన్ విత్ సుధీర్ సండర్ ఫేస్బుక్ పేజ్లో మీకు డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ ఇస్తానండి. ఏజ్ లిమిట్ వీటన్నిటి గురించి కూడా నేను అక్కడ చెప్తాను. మీరు ఏం కంగారు పడద్దు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో, కామెంట్స్లో మీరు చెప్పండి. ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, మళ్ళీ చెప్తున్నాను, పైథాన్ కోర్స్ నేర్చుకోవాలంటే మీకు ఎంత అవుతుందో బయట కనుక్కోండి. కానీ సూపర్ స్కూల్ మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని, నేను స్కూల్ పిల్లలకు మాత్రమే కాదు, కనీసం నెక్స్ట్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎవరైతే వేలకు వేలు పెట్టలేని వాళ్ళకి మినిమం సొసైటీకి నా వంతు కాంట్రిబ్యూషన్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, బెగ్ చేసుకుంటాను, నాకు అదంతా పడతాను నేను. సో అది మీకోసం నేను తీసుకొని ఇచ్చిస్తానండి. ఎవరికైనా మీరు నిజంగా బీటెక్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే ఇంటర్ చదివే స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకుంటే 8th, 9th, 10th చదివే స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ కోసం నేను తీసుకొని వస్తానండి. ఓకే, ఇది ఇంజనీర్స్ డే రోజు నేను మీకు ఇచ్చే ప్రామిస్. సో డోంట్ మిస్ దిస్. మీకు బేసిక్ లెవెల్స్ ఉంటాయి, అవన్నీ చాలా చక్కగా ఇంట్లో కూర్చొని టీచర్ ఎవరైనా నేర్చుకోవచ్చండి. ఒకటే కావాల్సింది ఏంటంటే, ఈరోజు సైకాలజీ నాకేం రాదండి. బీటెక్ చేసిన వాడికి సైకాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? నేను తర్వాత దాదాపుగా 1 year పాటు సైకాలజీ మొత్తం నేర్చుకుని తర్వాత మాస్టర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు మాస్టర్స్లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చి, వాళ్ళు మామూలుగా డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెట్టిన తర్వాత నేను వెళ్ళి అక్కడ రౌండ్స్ అన్ని క్వాలిఫై అయిన తర్వాత నాకు సైకాలజీ సీట్ వచ్చింది. అది రెగ్యులర్ కోర్స్. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా మార్చొచ్చు అని చెప్పడానికి ఐఎమ్ ద ఎగ్జాంపుల్. దెన్ మళ్ళీ నేను డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్రెస్ట్ అనే ఒక్క పదం చాలండి. నిజంగా ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా చేస్తాను. మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, నో ఇష్యూ ఫర్ దట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే ప్లీజ్ మీరు పోస్ట్ చేయండి. నేను ఒక 5 to 10 minutes క్వశ్చనర్స్ తీసుకొని విల్ క్లోజ్ దిస్. బట్ వన్స్ అగైన్, మీ ఫాదర్స్లో, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే వాళ్ళందరికీ పేరున హ్యాపీ ఇంజనీర్స్ డే. నాకు నేను చెప్పుకుంటున్నాను, ఎస్ ఐఎమ్ ఎ సైకాలజిస్ట్, బిఫోర్ దట్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అని చెప్పి నాకు ఇప్పటికీ DCS సిస్టమ్, PLC వీటన్నిటి గురించి నేర్చుకున్నది నాకు ఇప్పటికీ చాలా చాలా గుర్తుంది. నేను చదివింది కొద్దిగా, నేను అంత ఇంటెలిజెంట్ కాదు, నేను చదివిన కొద్దిగానే కూడా నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. దట్ హెల్ప్డ్ మీ అ లాట్. సో ఎనీథింగ్ ఎల్స్ మీరేమన్నా ఎవరైనా చేయొచ్చండి. మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా సరే, మీకు నిజంగా కొద్దిగా టైం స్పేర్ చేయగలిగి ఆ కోర్స్ చాలా చాలా బాగా ఎవరైతే రియల్ టైంలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని మీకు ట్రైనింగ్ ఇస్తామండి. ఇట్స్ అబ్సల్యూట్లీ, మళ్ళీ చెప్తున్నాను, మేము డబ్బుల కోసం ఇది చేయట్లేదు. డబ్బుల కోసం చేసే పని చెప్పండి, నేను 10,000 కోర్స్ పెడతాను, మీరు జాయిన్ అయితే జాయిన్ అండి, లేకండి. కానీ నేను నామినల్ ప్రైస్ 1000 to 1500 అనుకుంటున్నాను. అది కూడా నేను ఇంజనీర్స్ డే రోజు మీకు వర్డ్ ఇస్తున్నాను. డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీరు కనుక ఒక చిన్న విషయం చేసేయండి, ఒక చిన్న విషయం, మీరు ఎలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా చెప్పండి. ఒక 1500 రూపీస్ మీరు ఖర్చు పెట్టి మొత్తం నేర్చుకొని నెల రోజులు, అది కూడా 1-2 రోజులు కాదు, నెల రోజుల పాటు 1500 ఎవరు నేర్పిస్తారు? నేను నేర్పిస్తాను. నెల రోజుల పాటు 1500 ఖర్చు పెట్టి మీరు మొత్తం నేర్చుకొని
ఒక్క యాప్ డిజైన్ చేసినా, ఒక్క ప్రోగ్రామింగ్ రాసినా, హౌ డు యూ ఫీల్? మీకు ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. మీరు అసలు కంప్లీట్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉండి మీరు వెళ్ళి నేర్చుకొని అది రాసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? మీకు ఒకవేళ దాని డీటెయిల్స్ కావాలంటే మాత్రం దయచేసి నేను ఇంకో వీక్స్ టైం, 1 వీక్ టైంలో నేను పోస్ట్ చేస్తాను. మీరు నా ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతుంటే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ప్రసన్న ప్రవీణ్ గారు, ఫ్రమ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే నా ఫేస్బుక్ పేజ్లోనే నేను పెడతానండి. మీరు ఏం చేయొద్దు, ఫేస్బుక్ పేజ్ అక్కడ ఫాలో బటన్ నొక్కి పక్కన నోటిఫికేషన్స్ ఉంటుంది, అదేం చేస్తారంటే ఫస్ట్ వ్యూ అని చెప్పి నోటిఫికేషన్స్ కొట్టండి. నేను ఏ పోస్ట్ పెట్టినా మీకు ఇమీడియట్గా వస్తుంది. ఓకేనా? దట్ విల్ హెల్ప్ యూ లాట్. మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. లేదా నేను వీలైతే ఇప్పుడే ఒక 1 అవర్లో నేను ఒక లింక్ పెడతాను, మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి SMS ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు ఇప్పుడే పే చేయాలి, ఇదేం లేదండి. నేను ఒక లింక్ పోస్ట్ చేస్తాను, జస్ట్ గివ్ ఏ మూమెంట్. నేను ఇప్పుడే మాట్లాడి ఒక లింక్ క్రియేట్ చేసి నేను పెడతాను. మీరేం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, మిమ్మల్ని జాయిన్ అవ్వమని నేను చెప్పనండి. దట్స్ అప్ టు యూ. నేను ఒక లింక్ క్రియేట్ చేసి లైవ్ అయిపోయిన తర్వాత దీని పైన, అర్థమైందా, దీంట్లో లింక్ పెడతాను లేదా నెక్స్ట్ పోస్ట్లో పెడతాను. మీరేం చేస్తారంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి చాలు. రిజిస్టర్ అంటే మా కోర్సులో జాయిన్ అవ్వాలని కూడా లేదు. కాకుంటే ఏంటంటే మేము SMS ద్వారా ఎప్పుడైతే మేము కోర్స్ లాంచ్ చేస్తామో, ఎప్పుడైతే ఆ పైథాన్, ఆ కోడింగ్ మీద కోర్స్ లాంచ్ చేస్తాం, అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ ఈమెయిల్కి కానీ మీ ఫోన్కి కానీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నేను లింక్ ఎక్కడ ఇస్తానంటే మాత్రం ఈ డిస్క్రిప్షన్లో, ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్, ఎందుకంటే నేను చేయాలి కదా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ థాట్ వచ్చింది, నేను ఆ లింక్ చేసి మీకు ఇస్తానండి, మీరు అక్కడ ఫిల్ చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? అలాగే సూపర్ స్కూల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. యాప్ కూడా లాంచ్ చేసాం. నెక్స్ట్ ఈ సండే ఎవరైతే సూపర్ స్కూల్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఈ సండే నా లైవ్ ఉందండి. నేనే పిల్లలతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను, చాలా విషయాలు మాట్లాడాలి. ఈ సండే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాను. దట్ విల్ బి మార్నింగ్ టు ఈవినింగ్, డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. డోంట్ మిస్ దట్ ఆల్సో. నేను థర్స్డే రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మదర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దాని డీటెయిల్స్ మేము ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తామండి. అమ్మ, పేరెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కిల్. ఇక్కడ డెసిగ్నేషన్ ఏముండాలి తెలుసా? డెసిగ్నేషన్ స్టూడెంటా, పేరెంటా, ఎవరి డెసిగ్నేషన్ నాకు అనవసరం. డెసిగ్నేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్, డెసిగ్నేషన్ ఏంటంటే కమిట్మెంట్. ఈ రెండు ఉన్నాయా చెప్పండి. డెసిగ్నేషన్ కావాల్సింది ఇంట్రెస్ట్, కమిట్మెంట్. ఆ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఏంటి అవంతా నేను చెప్తానండి. ఈ లైవ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు మీకు క్లారిటీగా నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ నేను కొద్దిగా చెప్పాను, ఇన్ డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైట్? శ్రీనివాస్ గౌడ్ గారు, ఎనీ బ్యాక్గ్రౌండ్? ఎస్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అవన్నీ నేను చెప్తాను. కిడ్స్ విల్ గెట్ కాన్ఫిడెన్స్ బై లర్నింగ్ కోడింగ్. ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ. కాకుంటే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే 1 మంత్ కోర్స్కి 40-50,000 పెట్టడం కంటే అదే కొద్దిగా, ఇప్పుడు మీరు 40,000 50,000 పెట్టేసిన తర్వాత ఇఫ్ యూ థాట్ దట్ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పి వదిలేశారనుకో, 40,000-50,000 మనం పోతున్నట్టు. అర్థమైందా? అలా కాకుండా మై సిన్సియర్ రిక్వెస్ట్, స్టార్ట్ విత్ స్మాల్ ఇనిషియేటివ్. అది 1000 రూపీస్తో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఒక 1000 రూపీస్తో కొద్దిగా నేర్చుకున్నారంటే యూ ఫీల్ కంఫర్ట్. 1000 రూపీస్కి నేను 10,000 కంటెంట్ నేర్చుకున్నాను, హ్యాపీ. అలా మీరు ఫీల్ అయ్యే విధంగా ఉండాలి. బాబు, ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, సో దయచేసి మీ టైమింగ్స్కి ఏమి ఇబ్బంది లేకుండా నేను ప్లాన్ చేస్తాను. గివ్ మీ సర్టెన్ టైం. ఈజ్ దర్ ఎనీ కోర్స్ ఫర్ సైకాలజీ? సైకాలజీ కోర్సులు బయట దొరకవండి. బయట దొరికే కోర్సులు చేయకండి. MBBS కోర్స్ బయట దొరుకుతుందా? MBBS కోర్స్ ఎంత ఇంపార్టెంటో నా దృష్టిలో సైకాలజీ అంతే ఇంపార్టెంట్. నేను ఎందుకు ఓపెన్ కేటగిరీలో లేకుంటే కరస్పాండెన్స్లో నేను ఎందుకు సైకాలజీ చేయలేదు? ఇప్పుడు నేను ఇంకా కావాలంటే MA ఎన్నైనా చేయొచ్చు, కానీ నాకు రెగ్యులర్లో చేయడమే ఇష్టం. రెగ్యులర్లో చేస్తేనే సైకాలజీకి వర్త్ ఉంటుంది. కరస్పాండెన్స్లో చేస్తే మేబీ యూ విల్ గెట్ బుకిష్ నాలెడ్జ్, బట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీరు కౌన్సిలింగ్ కానీ, థెరపీస్ కానీ, స్ట్రాటజీస్ కానీ ఇవేమీ మీకు రావండి. దయచేసి ఎవరన్నా పిల్లలు సైకాలజీకి వెళ్తారంటే మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దెమ్, ప్లీజ్ టర్న్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ రెగ్యులర్ థింగ్. రెగ్యులర్గా వెళ్తే మాత్రం, నేను ఇప్పుడు ఒకవేళ PhD చేసినా ఏది చేసినా నేను రెగ్యులర్గా చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎ కరస్పాండెన్స్ థింగ్. నాకు MBBS చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా కేర్ తీసుకున్న ఒక సైకాలజిస్ట్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. విచ్ కోర్స్ ఈజ్ డిమాండ్ సార్? అస్సలు ఇది సుగుణ గారు, నాకు ఈ క్వశ్చన్ అంటే చాలా 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 డిఫరెంట్ అనాలిసిస్ ఉందండి. విచ్ కోర్స్ ఈజ్ డిమాండ్ అంటే అస్సలు లేదండి. డిమాండ్ ఎక్కడా ఉండదు, మనం క్రియేట్ చేసే దాంట్లో ఉంటుంది. CAకి డిమాండ్ ఉందంటే CAలు అందరూ బాగుండాలి కదా. డాక్టర్స్ డిమాండ్ ఉందంటే డాక్టర్స్ అందరూ బాగుండాలి కదా. ఎందుకు కొంతమంది డాక్టర్స్ బాగున్నారు? పౌరహిత్యం ఉంది, పౌరహిత్యం ఉంటే అందరూ బాగుండాలి కదా. ఎందుకు కొంతమంది పౌరహిత్యం? ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఎందుకు కొంతమంది హైలైట్ అయ్యారు? బికాస్ అక్కడ వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్ అక్కడ డిమాండింగ్ క్రియేట్ చేస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ అనేది ప్రోడక్ట్లో ఉండదు, మనం ఇచ్చే కంటెంట్లో ఉంటుంది, మన టాలెంట్లో ఉంటుంది, మన స్కిల్లో ఉంటుంది. ఇది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఏమనుకోకండి, ఇది మాత్రం డిమాండ్ అనేది ఏ ఫీల్డ్లో ఉండదండి. మీరు దానికి వాల్యూ ఎలా ఎడిషన్ చేస్తున్నారు. అయితే సార్ ఇందాక స్టార్టింగ్లో మీరు ఎందుకు 40 years ఏది బాగుంటుంది భూమి అని అడిగారంటే మాత్రం దానికి రీజన్ ఉందండి. ఇప్పుడు కంప్లీట్గా జీరోలో ఉండేదానికి వెళ్ళి మీరు కంటెంట్ మొత్తం ఇస్తూ 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 దాన్ని సిస్టమ్ని మొత్తం పైకి తీసుకురాలేరు కదా, టైం పడుతుంది. అలా కాకుండా ఆల్రెడీ కొద్ది డెవలప్ అయిన దాంట్లో మీరు వెళ్ళారనుకోండి, ఇట్ విల్ యాడ్ సమ్ వాల్యూ. అందుకని డిప్లొమా స్టూడెంట్స్ గురించి చెప్పండి సార్. సత్యనాగసాయి గారు, డిప్లొమా స్టూడెంట్స్ నాకుండే స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తాను. 10th తర్వాత మీరు కనుక డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళాలని చెప్పి 10th నుంచి మీకు ఆలోచన ఉంటే మాత్రం ఇంటర్ కంటే డిప్లొమా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డిప్లొమా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. ఎవరైతే 10th క్లాస్లో ఉన్నారో 8th 9th క్లాస్లో ఉండే వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 10th దాకా మీరు చదివేదాన్ని నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా సబ్జెక్టుల గురించి చదివేదంతా నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అర్థమైందా? టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మెషిన్స్ గురించి చదివేది, ఇవంతా టెక్నికల్ ఎడ్యుకేషన్. మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్గా 10th దాకా నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, ఇంటర్ 2 సంవత్సరాలు. ఇంటర్లో మీరు చదివేది ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ అలా చదువుతారు కదా. అంటే ఎంపీసీ చదువుతున్నారంటే నాన్ టెక్నికల్, టెక్నికల్ అంటే ఖచ్చితంగా నాన్ టెక్నికల్. ఇంటర్ 2 సంవత్సరాలు నాన్ టెక్నికల్ చదువుతారు. మళ్ళీ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు. దాంట్లో ఫస్ట్ ఇయర్ మళ్ళీ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఫస్ట్ ఏం చదువుతారంటే కంప్లీట్గా మీరు నాన్ టెక్నికల్ చదువుతారు. దాని తర్వాత 3 సంవత్సరాలు మీకు మెకానికల్, ఎలక్ట్రికల్ అని చదివితే ఈ 3 సంవత్సరాలు టెక్నికల్ చదువుతారు. అంటే ఇంటర్ 2 సంవత్సరాలు, దాని తర్వాత 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, మొత్తం కలిపి 6 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు నాన్ టెక్నికల్ చదువుతున్నారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత టెక్నికల్, రైట్? ఇది ఒక పార్ట్. రెండోది 10th తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళారనుకోండి. పాలిటెక్నిక్లో ఎంపీసీ, బైపీసీలు ఉండవు, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అలా ఉంటాయి. కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ మాత్రం మీకు మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇంటికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నాన్ టెక్నికల్ ఉంటాయి, మిగతా 2 సంవత్సరాలు టెక్నికల్ ఉంటాయి. నాకు ఒక విషయం చెప్పండి, ఇంటర్ తర్వాత ఉద్యోగం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పాలిటెక్నిక్ తర్వాత మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా బేసిక్ లెవెల్ జాబ్ మీ దగ్గర ఉంటుంది. అర్థమైందా? లేదు సార్ నేను జాబ్ చేయను, ఇంకొద్ది చదువుకోవాలంటే పాలిటెక్నిక్ తర్వాత మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ నార్మల్గా 4 సంవత్సరాలు, కానీ మీరు పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్కి వెళ్తే మాత్రం 3 సంవత్సరాలు. అంటే మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. సెకండ్ ఇయర్లో అంటే సెకండ్ ఇయర్ టెక్నికల్, థర్డ్ ఇయర్ టెక్నికల్, ఫోర్త్ ఇయర్ టెక్నికల్. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు, మొత్తం కలిపితే 6 సంవత్సరాలు. ఫస్ట్ ఇయర్ నాన్ టెక్నికల్, మిగతా 5 సంవత్సరాలు టెక్నికల్ చదివారు. ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ చదివిన అతను 6 సంవత్సరాలు చదివాడు, పాలిటెక్నిక్ ప్లస్ ఇంజనీరింగ్ చదివిన అతను 6 సంవత్సరాలు చదివారు. అవునా? ఇద్దరు 6 సంవత్సరాలు. కానీ ఎవరి దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇద్దరు 6 సంవత్సరాలు చదివారు. ఒక అతను 3 ఏళ్ళు నాన్ టెక్నికల్, 3 ఏళ్ళు టెక్నికల్ చదివాడు. ఇంకొక అతను 1 సంవత్సరం నాన్ టెక్నికల్, 5 సంవత్సరాలు టెక్నికల్ చదివారు. వీళ్ళిద్దరు నాలెడ్జ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి దగ్గర, లేకుంటే ఇంటర్ చదివి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి దగ్గర. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఒక మహీంద్రా కంపెనీ ఉంది, వీళ్ళిద్దరు నా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాను? ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిగా, డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిగా? మీరు ఒక్కసారి ఆన్సర్ చేయండి కింద కామెంట్స్లో. మీరు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థమైతే మాత్రం. సారీ, పాలిటెక్నిక్ ఐ థింక్ ప్రసన్న ప్రవీణ్ గారు చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అర్థమైందా? పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాక్ అండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో నిజంగా మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే మాత్రం ఈ 2 ఆప్షన్స్లో ఏది బెస్టో మీరే చూస్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పను, క్లియర్గా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని దయచేసి ఇంజనీరింగ్ చదువుతున్నా అని చెప్పి మీరు కాల్ ఎగరేసుకునేది కాదండి. ఇంజనీరింగ్లో మీరు కోర్సులు, ఇంజనీరింగ్లో మీరు టైం వేస్ట్ చేయకుండా, ఇంజనీరింగ్లో అకాడమిక్స్తో పాటు మీరు ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు కాల్ ఎగరేసుకొని చెప్పండి, ఎస్ ఐ మీన్ ఇంజనీర్. నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను నేను ఇంజనీర్ అని. మేబీ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రొఫెషన్ లేను, కానీ నేను 4 ఏళ్ళు చదివినప్పుడు మాత్రం చదువుతో పాటు నేను నా క్లాస్మేట్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను కంప్లీట్గా చేసింది కూడా ఏంటంటే 70 నాకు ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర నేను వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడల్లా ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నిజం చెప్పండి, భయం ఎలా పోతుంది? ఫియర్ ఎలా పోతుంది?
ఫియర్ ఎక్కడైనా షాప్లో దొరుకుతుందా? ఫియర్ ఎలా పోతుందంటే ఫేస్ చేస్తేనే పోతుంది. నాకు ఆ స్టేజ్ ఫియర్ ఎలా పోయింది తెలుసా? 70 ప్రెజెంటేషన్లు నా బీటెక్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు అకాడమిక్స్తో పాటు 70 కాలేజీలకు విజిట్ చేసి అక్కడికి వెళ్ళి పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ ఇవన్నీ ఇవ్వబట్టి నా లైఫ్ మారింది. లేకుంటే సుధీర్ కూడా ఈరోజు ఎక్కడో భయపడుతూ బతికేవాడేమో. ఐ నెవర్ ఫర్గెట్ దాట్ పర్టికులర్ పాయింట్. బీటెక్లో నేను ఇచ్చిన ప్రెజెంటేషన్లో ఈరోజు నన్ను కాపాడే. రైట్? సో ఇంకొక 10 to 15 మినిట్స్లో మీకు లింక్ పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ దట్ లింక్. మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. మేము ఇప్పుడే మీకు కోర్స్ ఎప్పుడు స్టార్ట్ ఇవేమి చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఆర్ ఎల్స్ ఇంకో 1 or 2 వీక్స్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ అందరికీ SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు వెళ్ళి దాంట్లో రిజిస్టర్ అవ్వండి. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఏజ్ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అంటే లారీలో మనుషులు వేసుకురావడం కాదండి. అంటే ఇంజనీరింగ్ స్ట్రీమా లేకుంటే మినిమం ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ చెప్పే విధంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పెడతాను. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే డబ్బులు పెట్టలేక, స్కిల్ నేర్చుకోలేక, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియక వాళ్ళందరికీ నేను ఆ స్ట్రీమ్ నుంచి వచ్చాను. ప్లస్ నేను ఒక కెరియర్ కౌన్సిలర్గా చూస్తున్నాను కాబట్టి వాళ్ళకి అందించడానికి ఈరోజు నేను చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా సూపర్ స్కూల్ నుంచి పిల్లలకి చదువుతో పాటు బయట మార్కెట్ అంటే ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఇప్పటి నుంచి నేర్పిస్తే మాత్రం వాళ్ళు చాలా చాలా బాగుంటారండి. ఐఐటి టార్గెట్ స్టూడెంట్స్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ అండి. శ్రీనివాస్ గౌడ్ గారు, ఐఐటి టార్గెట్ అనేది అది మళ్ళీ ఇంటర్ తర్వాత మీరు వెళ్ళి ఐఐటీస్ చేస్తారా అది వేరే విషయం. బట్ నేను కంప్లీట్గా చెప్పేది అంటే పాలిటెక్నిక్ తర్వాత ఒకవేళ బీటెక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఐఐటికి వెళ్ళాలంటే మాత్రం ప్లీజ్ గో విత్ ఇంటర్మీడియట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నేను చెప్పేది అంటే ఎవరైతే ఇక్కడ చిన్న కాలేజ్లో ఇంజనీరింగ్ నేను కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం అది చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నన్ను ఇంత బాగా ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హ్యాపీ ఇంజనీర్స్ డే. జై హింద్ అండి.